10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావు ఆరోపించారు. అలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్కల వేణుగోపాల్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాడిలో పెట్టి ఆర్థిక వనరులను సమకూర్చుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, పాలకుర్తి అంతర్గాం మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఏ విధంగా దీన్ని మనం ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 హామీలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని ఏవి కూడా బంద్ చేయకుండా మెరుగైనటువంటి రీతిలో ఈ రోజు మీరు చూడండి, ధరణితోటి ఎంతో మంది పాపం ఇబ్బంది పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మీ అందరూ టీవీలు, పేపర్లు, అందరి ఇళ్లలో టీవీలు, అందరూ యూట్యూబ్లు చూసేటువంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొత్తగా భూభారతి అని పెట్టి ఆ భూభారతి ద్వారా రాష్ట్రం లోపల ఉండేటువంటి రైతాంగానికి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికి కూడా ఎవరికి కూడా నష్టపోకుండా మెరుగైనటువంటి పద్ధతుల లోపల చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనందరం కూడా ఈ రోజు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు రోజు కూడా నిరంతరం కూడా రాజ్ ఠాకూర్ గారితో కానీ, రాఘవరెడ్డి గారితో కానీ, విజయరమణారావు గారితో కానీ మా అందరితో కూడా రోజు సమీక్షలు చేసుకుంటూ కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఎటు జరుగుతూ ఉంది, గ్రామాలలో కూడా ప్రజల సమస్యలు కనుక్కుంటున్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటా ఉంది. నేను మా విద్యార్థితో కలిసి ఎక్కడ పోయినా మాట్లాడుతుంటే నువ్వు ఆగుతాను, నీ చేస్తా ముందు నాదైతే నీదైతుందని చెప్తాను. అట్లనే ఆయన ఏం చేస్తాడో నేను దాన్ని ఫాలో అయ్యకుండా వస్తున్నా. ఇలా 2 మండలాలలో సిఆర్ఆర్ తో నిధులతోటి రోడ్లు, మరి అదే మాదిరిగా డ్రైనేజ్లు, మరి సాగును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇలా DID3 నుంచి L21 కావాలంటే అన్న నీళ్ళు వస్తున్నావంటే నువ్వు నాయమరు ఎట్లా రావాలన్నాడు. ఇలా మంత్రి గారు శ్రీధరబాబు గారి సహకారంతో ఒత్తిడితో నీళ్లు తీసుకొచ్చినాం. ఆయన ప్రాంతానికి వారు తీసుకుపోతూ గుండారం పోతూ ఇవాళ మా అన్నంతో చెప్పిండు, గబ్బిరాలు ఉంటుండే, పావురాలు ఉంటుండే, ఇవాళ కాలువల పోటీ అడ్డగా బోరింగ్ కట్టుకొని వేరు అవన్నీ కూడా పొలం కొట్టుకుంటా బిలవిల నీళ్ళు వస్తే ఇవాళ ఏ రైతు కూడా ఎండాకాలంలో 2వ పంటకు యాసంగి పంటకు కూడా నీళ్ళ సమస్య లేకుండా ఇవాళ పొలాలు వండించేయాలా పెద్ద ఎత్తున వరి సాధిస్తున్నామంటే ఇవాళ మీ బిడ్డని తీసుకొచ్చినందుకు నేను చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండలం అధ్యక్షులు ముక్కేర శ్రీనివాస్, అంతర్గాం మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, నాయకులు జంగా రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.